రేషన్ బియ్యం పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. ఒకేసారి 3 నెలల బియ్యం సరఫరా చేస్తుండటంతో రేషన్ షాపుల వద్ద బారులు తీరుతున్నారు లబ్ధిదారులు. 15 రోజుల గడువులో లబ్ధిదారులందరికీ బియ్యం సరఫరా డీలర్లకు సవాలుగా మారింది. కరీంనగర్ పట్టణంలోని ఆయా రేషన్ షాపుల వద్ద బియ్యం కోసం గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. రేషన్ షాపుని పెంచకపోవడం, లబ్ధిదారుల సంఖ్య పెరగడంతో బియ్యం పంపిణీ ప్రక్రియ ప్రవాసనంగా మారింది. వచ్చే వానాకాలం పాకిస్తాన్ తో యుద్ధం తదితర కారణాలతో కేంద్ర ప్రభుత్వం ఈ నెలలో 3 నెలల రేషన్ బియ్యం సరఫరాకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 1వ తేదీ నుండి 3 నెలల కోటాను రేషన్ షాపులకు విడుదల చేసింది. రేషన్ షాపుల వద్ద కార్డుదారులు బారులు తీరుతున్నారు. 3 నెలల బియ్యాన్ని ఒకేసారి తూకం వేయడం, తమ్ము ప్రక్రియలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు లబ్ధిదారులు వాపుతున్నారు. లైన్ బాగా నిలబడడం అవుతుంది. తమ్ము ప్రాబ్లం బాగా అవుతుంది. 18 కిలోలకు 6 సార్లు ఏలు పెడితే 18 కిలోలు వస్తున్నాయి. 24 కిలోలకు 6 సార్లు ఏలు పెడితే 24 కిలోలు అవుతున్నాయి. మొత్తం 3 నెలలు 6 సార్లు పెట్టుడు అవుతుంది కాబట్టి బాగా ప్రాబ్లం అవుతుంది. 25 మందికే ఇవ్వగలుగుతున్నాం ఒక పూటకు. 2 పూటలకు 50 మందికి ఇచ్చుడు అవుతుంది. అందుకొరకు తమ్ము చేంజ్ చేయాలి. ఒకసారి 3 నెలలు ఒకసారి వచ్చేటట్టు చేస్తే బాగుంటుందని కోరుతున్నాం. ఈరోజు మార్నింగ్ నిన్న సాయంకాలం కూడా ఉన్నాము. ఇప్పటి వరకు కూడా ఎలాంటి బియ్యం తీసుకునే అవకాశం కూడా లేదు. ఇక్కడ సరైన ఎట్లా అంటే రేషన్ షాపులు జనానికి తగ్గట్టు సరిపోయిన విధంగా లేవు. కానీ పెంచాల్సిన అవసరం ఉంది, ఆవశ్యకత ఉన్నది. దయచేసి ఈ రేషన్ షాపుల మీద కూడా అది ప్రభుత్వం దృష్టి పెట్టాలి. సరైన ఒక లిమిటెడ్ మందికి రేషన్ షాపులు పెంచాలని నా యొక్క మనవి. చాలా ఇబ్బంది అవుతుంది. ఎండ కొడుతుంది, టెంట్ వేయించాలి, వాటర్ సప్లై చేయాలి. పొద్దున 5కి వస్తే మధ్యాహ్నం 12 అవుతుంది. అయినా రేషన్ రావట్లేదు. 2-3 రోజులు వరుసగా తిరుగుతున్నాము. ఒక్కసారి వేస్తేనే 3 నెలల రేషన్ వచ్చేటట్టు చూడాలి. 3 డేస్ నుంచి బియ్యం ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ రేషన్ కార్డు వాళ్ళ మాత్రం బాగా ఇబ్బంది చేస్తుండ్రు చూస్తుంది. దానికి 72 కిలోలకు గాను ఒక కార్డు హోల్డరు 6 సార్లు తమ్ము పెట్టవలసి వస్తుంది. దానివల్ల బాగా లేట్ అవుతుంది. ఒక్కొక్కరికి ఒక రోజు మాత్రం 50 మందికి ఇవ్వడమే జరుగుతుంది. ఉదయం 25 మందికి, సాయంత్రం 25 మందికి ఇస్తుంది. అంతకుముందు మేము ప్రతిరోజు దాదాపు 200 మంది కాడికి ఇవ్వగలుగుతాం. నాకు 800 క్వింటాలు ఉన్నాయి. నేను 12 రోజులలో ఇచ్చేది. ఇప్పుడు నాకు 800 క్వింటాలు ఉన్నాయి. ఈ 800 క్వింటాలను కూడా నేను కనీసం ఈ నెల కాదు, నెల 10 రోజులు ఇచ్చినా కానీ ఓడిచే పరిస్థితి అయితే అనిపిస్తలేదు. ఉదయాన్నే 6 గంటల నుంచే లైన్ కడుతుండ్రు. నేను 8 గంటలకు నేను షాప్ తీయడం జరుగుతుంది. అయినా కానీ ఒక్కరు కూడా ఇక్కడ వాళ్ళు లైన్ కట్టడం లేదు. నన్ను చాలా ఇబ్బంది పెడుతుండ్రు. కరీంనగర్ జిల్లాలో 566 రేషన్ షాపులున్నాయి. సుమారు 1.5 పైగా కిలోల బియ్యం పంపిణీ చేయాల్సి ఉంది. 3 నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేయడం దుకాణదారులకు ఇబ్బందిగా మారింది. దీంతో ఆయా షాపుల వద్ద గంటల తరబడి బారులు తీరుతున్నారు. గత నెల నుండి లబ్ధిదారుల సంఖ్య పెరిగినా రేషన్ షాపులను పెంచకపోవడంతో బియ్యం పంపిణీలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.